హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. ఈరోజు అయితే నేను మీకు ఒక బ్రిటిష్ స్పై మూవీ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. బ్రిటిష్ స్పై మూవీ ఏదో కాదు, మనం డెవిల్, మన కళ్యాణ్ రామ్ హీరో అండ్ సంయుక్త హీరోయిన్తో వచ్చిన మూవీ డెవిల్ గురించి చెప్పబోతున్నాను. సో జస్ట్ ఇప్పుడే మూవీకి వెళ్తున్నాను. మూవీ ఎలా ఉందో ఏందో మీకు ఆనెస్ట్ రివ్యూ ఇస్తాను. చెప్పాను కదా, ఇట్స్ నాట్ అన్ క్రిటిక్స్ రివ్యూ ఆర్ సంథింగ్. నేను మొత్తం ఫ్యామిలీతో వచ్చాను. ఇదిగోండి ఫ్యామిలీ అక్కడ వెయిటింగ్. మీకు వాళ్ళ రివ్యూ కూడా చెప్పిస్తాను ఎలా ఉందని చెప్పేసి. నా సొంత రివ్యూ కూడా కాదు, జస్ట్ జెన్యున్ రివ్యూ ఇది. డోంట్ స్కిప్, కీప్ వాచింగ్. ఒకసారి మూవీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ తెలిసిందే కదా, ఇంటర్వెల్కి నేను మళ్ళీ చెప్తాను ఇంటర్వెల్ వరకు ఎలా ఉంది, ఇంటర్వెల్ తర్వాత ఎలా ఉంది అనేది నేను మీకు చెప్తాను. సో డోంట్ మిస్ ద వీడియో అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ. ఇంటర్వల్ బొమ్మ అయితే పడింది భయ్య. మూవీ మాత్రం ఇప్పటివరకు చాలా స్లో ఉంది. స్టోరీలో మాత్రం పట్టుంది, కానీ స్టోరీలో మాత్రం ల్యాగ్ ఉంది. అన్నెసెసరీ 2 సాంగ్స్ వచ్చాయి. మూవీ మొత్తం చెడగొట్టింది. ఇది చెప్పాలంటే షెర్లాక్ హోమ్స్ టైప్ మూవీ అయితే ఉంది, కానీ సేమ్ అదే టైప్లో చాలా స్లోగా ఉంది మూవీ. ఇప్పటివరకు ఒక 1.5 hour మూవీ జరిగిపోయింది. మొత్తం చెప్పాలంటే 45 minutesలో చెప్పాల్సిన మూవీని 1.5 hour వరకు చెప్పేశారు. యాక్టింగ్ మాత్రం కళ్యాణ్ రామ్ అన్నది, దాంట్లో సంయుక్త మీనంది బాగుంది. అసలు డెవిల్ ఎలివేషన్ కంటే మాల్వికా నాయర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది మాత్రం ఎంట్రన్స్ సూపర్కి ఇచ్చారు. అసలు హీరో కంటే మాల్వికా నాయర్కే ఏమంటారు, ఎంట్రన్స్ మాత్రం సూపర్గా ఉంది. సో ఇంకా ఇంకొక హాఫ్ ఉంది, చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా సోసో, చూడొచ్చు బట్ ఓపిక ఉండాలి. ఎవరికైతే బాగా ఓపిక ఉందో వాళ్ళైతే చూడొచ్చు ప్రస్తుతానికి. సో నెక్స్ట్ ఇంకొక హాఫ్ చూసేసుకుని మళ్ళీ చెప్పుకుందాము మొత్తం ఓవరాల్ మూవీ ఎలా ఉందో. ప్రస్తుతానికైతే మాత్రం స్క్రిప్ట్ బాగుంది, షో మాత్రం చాలా స్లోగా ఉంది. మూవీ అయితే అయిపోయింది భయ్య. మూవీ గురించి చెప్పుకోవాలనుకుంటే సెకండ్ హాఫ్ అయితే మాత్రం కొద్దిగా ఫాస్ట్గా లాగిచ్చాడు. ఏందో అనుకున్నాం కానీ కొద్దిగా ఫాస్ట్గా లాగిచ్చాడు. కానీ సినిమాలో కూడా కొన్ని ట్విస్టులు ఉన్నాయి. ఆ ట్విస్టులు మాత్రం అర్థం చేసుకోవాలంటే మాత్రం మినిమం డిగ్రీ చదవాలి, అలా ఉంది ఆ ట్విస్టులు. ఒక క్యారెక్టర్ ఉంది, మాల్విక క్యారెక్టర్. నేను ఫస్ట్ హాఫ్లో చాలా బాగుంది అనుకున్నాను. అసలు అలా ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో కూడా అర్థం కాలేదు. అదొక క్యారెక్టర్ వేస్ట్ క్యారెక్టర్ అయిపోయింది. సత్య క్యారెక్టర్ ఉన్నారు, కామెడీగా తన క్యారెక్టర్కి ఎంతైతే ఇచ్చారో టైమింగ్, ఆ టైమింగ్ మాత్రం కొద్దిగా బాగానే ఉపయోగించుకున్నారు అనుకుంటున్నాను. చాలా లిమిటెడ్ స్కోప్. ట్విస్టులు మాత్రం బాగానే ఇచ్చాడు, కానీ భయ్య అది మనం అర్థం చేసుకోవాలంటే మాత్రం నిజంగా చెప్తున్నా మనకైతే అర్థం కాదు. అది మ్యూజిక్ని మాత్రం బాగా వాడుకున్నారు, మ్యూజిక్కి హైలైట్. దాని తర్వాత చెప్పుకోవాలనుకుంటే కెమెరా కూడా బాగుంది, కొత్త యాంగిల్ చూపించారు. ఇంకా కళ్యాణ్ రామ్ గారు అంటారా, ఫైట్స్ వచ్చిందంటే మాత్రం ఆయన గాలిలోనే ఉంటారు. ఇక మా తమ్ముడు కూడా చూశారు, నా ఒపీనియన్ కాకుండా తన ఒపీనియన్ కూడా చెప్తారు. మూవీ ఎలా ఉంది? 1 time watchable, very slow paced, okay, can be taken better, screenplays is worst. ఇదిగో ఇంకో పర్సన్ రివ్యూ కూడా చెప్తాను. మాస్టర్ ఇట్రండి ఒకసారి మూవీ రివ్యూ చెప్పండి. మూవీ ఎలా ఉంది మీకు? నాకైతే చాలా స్లో అనిపించింది, మీకు ఎలా అనిపించింది? సేమ్ ఫీలింగ్, వెరీ స్లో, బెటర్ టు టేక్ వెరీ. సో ఇప్పుడు లేడీస్ ఒపీనియన్ చెప్తారు. ఈ లేడీస్ ఎలా ఉంది మూవీ? నాకు నచ్చలేదు. నీకు నచ్చలేదు? నీకు నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు? నచ్చలేదు, ఓవర్గా అనిపించాయి గ్రాఫిక్స్, ఫైటింగ్స్. ఓకే, సో అదండి
మూవీ మాత్రం చాలా స్లో, చెప్పిందైతే స్లో, మూవీ మాత్రం చాలా స్లో. లాస్ట్ ఫైట్ ఏదైతే ఉందో అది ఫుల్ రచ్చ అసలు. అది ఎందుకు పెట్టారో అంత పెద్ద ఫైట్ సీన్ మాత్రం అర్థం కాలేదు. గంట సేపు పీకారు ఆ ఫైట్ సీన్. మూవీలో 2 సాంగ్స్లు ఉన్నాయి. అది టోటలీ డైవర్షన్ మూవీకి. మూవీ అసలే స్లోగా నడుస్తుంది అనుకుంటే దానికి తగ్గట్టు 2 సాంగ్లు వచ్చి మొత్తం చెడదొప్పింది. మొత్తానికి స్లీప్ అనుకుని 1:30 వరకు అయితే మూవీ వచ్చాము. సినిమా మాత్రం చాలా యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ అనే చెప్పాలి. 1 టైం ఇంకా ఏ సినిమాలు లేవు కాబట్టి ప్రస్తుతానికి ఒక సలార్ మూవీ వచ్చింది. సలార్ తర్వాత వచ్చిన మూవీ ఈ మూవీ. సో సలార్ చూస్తారని నెక్స్ట్ మూవీ అయినా మిగిలింది, కొత్త మూవీ చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడవచ్చు, లేకపోతే మాత్రం మనీ వేస్ట్ చేసుకోవద్దని చెప్తాను. సో అదబ్బా, మూవీ మాత్రం టోటల్ 2.5, నా ఒపీనియన్లో అయితే 2.5, 2 to 2.5 ఇచ్చుకోవచ్చు మూవీకి, అందుకంటే అయితే వేస్ట్. సో ఇది అన్నమాట. అసలు డెవిల్ ఎందుకుందో, ఆ పేరు ఎందుకు వచ్చిందో అసలు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొద్దిగా జండు బాంబు పెట్టుకోవాలనుకుంటారో కొద్దిగా చూసుకుని మూవీ చూసుకోవచ్చు. సో ఇది మా రివ్యూ. సో రివ్యూ మీకు నచ్చినట్టయితే, మూవీ నచ్చినట్టయితే టైంపాస్ వేణుకి ఒకసారి లైక్ ఇచ్చుకోండి, ఒక సబ్స్క్రైబ్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ.